కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహణ, ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై వివరాలను వెల్లడించారు. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్ష కోసం జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మొత్తం 4995 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, స్క్రీనింగ్, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బ్యాకప్ జనరేటర్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగా వెల్లడించారు. విద్యార్థులు మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించబోము అని స్పష్టం చేశారు. అలాగే ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది అని కలెక్టర్ పేర్కొన్నారు. బిఎల్ఓలు, బిఎల్ఏల సహకారంతో ఓటర్ల వివరాలు ధృవీకరణ జరుగుతున్నాయని అన్నారు. 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారు ఒకే ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కును కొనసాగించాలి, అటువంటి అవసరం ఉంది అని పేర్కొన్నారు. ఇక ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్టుగా కలెక్టర్ వెల్లడించారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ప్రారంభించి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నీటి పరీక్ష, ఓటర్ల జాబితా సవరణ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతాయని కలెక్టర్ సిరి వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా రేపు నీట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకి కర్నూలు జిల్లాలో 16 సెంటర్లు, 4995 మంది క్యాండిడేట్స్ రేపు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీంట్లో భాగంగా మెయిన్గా అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్స్ అంటే ఒక 2 సిటీ కోఆర్డినేటర్స్ని వేశారు. 2 సిటీ కోఆర్డినేటర్స్ కూడా మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటున్నారు చీఫ్ సూపరింటెండెంట్స్ 16 మందితోని. సో చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు, నేను కలిసి. ఇదే కాకుండా మెయిన్గా మనకి భద్రత కోసం అంటే క్వశ్చన్ పేపర్స్ భద్రత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం స్పెషల్గా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సో మెయిన్గా మనకి అక్కడ ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో స్టోరేజ్ పాయింట్ నుంచి మన అక్కడ ఒక ఎస్కాట్ ఉంటారు, అక్కడ ఒక టీం ఉంటారు. అది కాకుండా ఈ 16 సెంటర్లకి ఈ క్వశ్చన్ పేపర్స్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్, అలాగే మన అబ్జర్వర్, మనకి బయట నుంచి వచ్చిన అబ్జర్వర్సు, తర్వాత ఈ సూపరింటెండెంట్స్ అలాంగ్ విత్ 2 సిఆర్పిఎఫ్ ఆర్మ్డ్ గార్డ్స్తో పాటు వీళ్ళు ఎస్కాట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే రేపు యోగా డే ఉంది. యోగా మనకి 21 జూన్ మనకి మెగా ఈవెంట్ ఉంది. కానీ యోగా పొద్దున్న అయిపోతుంది కాబట్టి దీనికి ఏమీ సంబంధం లేకుండా రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి సెంటర్కి ఒక తహసీల్దార్ని, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ని పెట్టడం జరిగింది. అండ్ ప్రతి 4 సెంటర్లకి కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. మెయిన్గా ఏంటంటే ఇప్పటికే సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రిస్కింగ్ పర్సనల్ కూడా పోలీస్ సైడ్ నుంచి మాకు ఇస్తున్నారు. ఫ్రిస్కింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు సీసీటీవీ మానిటర్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీసీటీవీ లైవ్ ఫీడ్ మనకి పైకి కూడా వెళ్తుందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్టీఏ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. మనం ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ గారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్, ఏ సెంటర్లో ఆ సెంటర్లో ఒక మానిటర్స్ పెట్టి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా 2 to 5 PM ఎగ్జామ్కి ఇంకొక 15 minutes మనకి ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్ట్రా ఇచ్చారు. సో 2 to 5:15కి అవుతుంది. అయిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా తీసుకొని రావాలి, ఎలా ఎస్కాట్తో తీసుకెళ్ళాలి, మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మళ్ళీ వాటిని ఎలాగా పోస్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ చేయాలి, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ఓకే సార్, మ్యాపింగ్ ఒకసారి చెప్తానండి. సో సిస్టమిక్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మ్యాపింగ్ అనేది మనం ఒక 6 నెలల నుంచి చేపట్టడం జరిగింది రాష్ట్రం అంతా కూడా. సో జిల్లాలో చూసుకుంటే చాలా వరకు మనం మ్యాపింగ్ చేయగలిగాము, సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో ఇంకా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ మళ్ళీ మనకి సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా సార్ కంటిన్యూ అవుతుంది. బట్ ఈ లోపల ఏంటంటే మనకి ఇప్పుడు బిఎల్ఓస్ అంటే పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకొని అన్ని పార్టీస్కి రిక్వెస్ట్ చేశాము, మీ బిఎల్ఏస్ని పంపించండి. ఎందుకంటే మా బిఎల్ఓస్ ఒక్కలే చేయలేరు, బిఎల్ఎస్ హెల్ప్ చేస్తే ఇంకా మనకి ఈజీగా ఈ ప్రాసెస్ అవుతుంది. ఏ ప్రాసెస్ ఇది? ఎన్యూమరేషన్ ఫామ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. సో ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు వాళ్ళ లేటెస్ట్ ఫోటో అండ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకి తిరిగి ఆ వాటర్ ఇవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊర్లో ఆల్రెడీ నాకు ఓటు ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా ఓటు ఉంటే ఎక్కడో ఒక దగ్గరే ఓటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు చాయిస్ ఉంటుంది నేను ఎక్కడ ఓటు వేసుకోవచ్చు అనేది అక్కడ నేను ఎన్యూమరేషన్ ఫామ్ ప్లస్ లేటెస్ట్ ఫోటో ఫిల్ చేసి ఇవ్వాలి. అది 1987 కన్నా ముందు పుడితే 87 నుంచి 2004 మధ్యలో పుట్టిన ఓటర్స్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు కంపల్సరీగా వాళ్ళ పేరెంట్ ఒక పేరెంట్ తాలూకా డిక్లరేషన్ కంపల్సరీగా ఇవ్వాలి అలాంగ్ విత్ ఎన్యూమరేషన్ ఫామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2004